ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎవరైతే ఆహారములో పూర్తిగా ఉప్పు మాని తింటారో వారు అప్పుడప్పుడు శరీరానికి సాల్ట్ అనేది, లవణం అనేది సరిపోతున్నదా లేదా అని టెస్టులు ఎప్పుడు ఎట్లా చేయించుకుంటే బాగుంటుందనే విషయం మీకు గుర్తు చేద్దామని ప్రయత్నం చేయబోతున్నాం. ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికీ తెలుసు. ఉప్పు ఎక్కువగా తింటే చాలా జబ్బులు వస్తాయని అందరూ చెప్తారు, మనకి తెలుసు. అందుకని ఉప్పు చెడు కాబట్టే డాక్టర్లందరూ మజ్జిగన్నంలో మానమంటే 100కి 80-90% మంది మజ్జిగన్నంలో ఉప్పు వేసుకోవటం పూర్తిగా మానేశారు. కూరల్లో ఉప్పు వాడక విషయానికి వస్తే డాక్టర్లందరూ మంచిది కాదంటున్నారు కాబట్టి సకానికి సగం తగ్గించడానికి అలవాటు పడ్డారు ప్రస్తుతం. కానీ వెనకటి రోజుల వల్ల ఇంత ఉప్పులు వేసుకు తినడానికి ఎవరైనా భయపడుతున్నారు. ఇప్పుడు చెడని తెలిసింది కాబట్టి సగం పైగా తగ్గించాం. కానీ కొంతమంది సమస్యలు వచ్చిన వారిని డాక్టర్సు వేస్తే చిటికిడంత ఉప్పు చల్లుకోండి, చప్పగా తినండి అని చెప్తూ ఉన్నారు. మరి అందరూ కొంచెం కొంచెమన్నా వేసుకోమంటున్నారు. సత్యనారాయణరాజు మాత్రం శాంతం ఉప్పు మానేసి తింటే జబ్బులు తగ్గుతాయనే విధానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మరి ప్రకృతి వైద్యంలో మందులంటే ఏముండవండి. ప్రకృతి వైద్యంలో ప్రధానంగా ఆహారమే ఔషధం. అందుకని అలాంటి ఆహారాన్ని ఉప్పు లేకుండా తినటమే ఔషధంలాగా శరీరం మీద పనిచేస్తుందనే సిద్ధాంతం ప్రకృతి వైద్య సిద్ధాంతం. ఈ మధ్య ప్రకృతి వైద్యంలో 30-35 సంవత్సరాల నుంచి ఇంత ఉప్పు పసుపంత చల్లి పెట్టడం అలవాటు చేశారండి. కానీ ముందు నుంచి నేచర్ క్యూర్ ప్రిన్సిపల్లో అసలు సాల్ట్ అనేది లేదు. అంటే ఈ మధ్య చూసిన వాళ్ళందరికీ అందరి ఆశ్రమాల్లో ఇంత ఉప్పు వేస్తున్నారు కదా, మరి సత్యనారాయణ శాంతం ఉప్పు ఎందుకు వద్దంటారు, ఆయన ఏదో స్పెషల్గా చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఈ మధ్య మారారు కాబట్టి అందరూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నారు. మీలాంటి సాధకులు అక్కడ చేరి తినలేకపోతున్నారు కాబట్టి. కానీ అసలు ప్రకృతి వైద్య ప్రిన్సిపల్లోనే సాల్ట్ లేదండి. జీరో సాల్ట్ డైట్, నేచర్ క్యూర్ డైట్. మహాత్మా గాంధీ గారు, మొరార్జీ దేశాయ్, వినోబా భావే వీళ్ళందరూ ట్రూగా న్యాచురోపతిని ఫాలో అయిన వ్యక్తులు 30-40 సంవత్సరాల పాటు. వీళ్ళందరూ బాయిల్డ్ వెజిటబుల్స్ తిన్నారు తప్ప ఉప్పు వేసుకు తినలేదండి ఎక్కడ. వాళ్ళ మహాత్మా గాంధీ గారి ఆత్మకథ పుస్తకంలో చూసుకోండి, ఉప్పు లేని ఆహారం తిన్నట్టు ఉంటుంది. మహాత్మా గాంధీ గారి మనవరాలు లాంటి వారు కూడా మన దగ్గరకు వచ్చి ఈ విధానాన్ని ఫాలో అయ్యటానికి కొన్ని నెలలు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగిన గాంధీ గారి విషయాలు స్వయంగా చెప్పగా మేము వినటం కూడా జరిగిందనమాట. అందుకని ఉప్పు లేకుండా తింటే శరీరానికి సాల్ట్స్ అందవు కదా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. మన శరీరానికి సోడియం కావాలి. సుమారుగా 280 మిల్లీగ్రాముల సోడియం మనకు ఒక రోజు సరిపోతుంది ఈ శరీర అవసరాలకి. మనకి కావలసిన సోడియం మనం తినే కూరలు, ఆకులు, గింజలు, దుంపలు, పండ్లు, పాలు, పెరుగు అన్నిట్లోనూ ఉంటుంది. మరి అన్ని ఆహారాలు తింటున్నాం కాబట్టి అన్నిట్లో ఉన్న సోడియమే చాలా ఎక్కువ అవుతుంది, బయట నుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. కానీ వెనకటి వారు గింజన్నాలు, మజ్జిగన్నాలు తిన్నప్పుడు వాటి ద్వారా వచ్చే సహజమైన సాల్ట్ అందక వాళ్ళకి లోపాలు రాబట్టి బయట నుంచి సాల్ట్ వేసుకోవటం అనేది అలవాటు చేశారు. మనం ఈ రోజుల్లో కూరలు, ఆకులు, పండ్లు, జ్యూసులు ఇట్లాంటివి తీసుకుంటున్నాం కాబట్టి వీటన్నిటి రూపాల్లో సహజంగా వెళ్ళే సాల్టే మన శరీరానికి సరిపోతుంది. కాబట్టి మనం ఎవరం బయట నుంచి అసలు ఉప్పు వేసుకోవక్కర్లేదనే సిద్ధాంతం. ఇలాంటిగా విషయాలు నేను చెప్పగా విని మీలాంటి సాధకులు కొంతమంది ఇంట్లో ఉప్పు లేని ఆహారం తింటూ ఉంటారు. ఎన్ని మొండి జబ్బుల్లో మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు శాంతం ఉప్పు మానితే. ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కదా అనే ఆలోచన మీకు కలుగుతుంది. మేము ఉప్పు లేని ఆహారాన్ని టేస్ట్గా ఎట్లా వండుకోవాలనే వంటల సిద్ధాంతాన్ని కనిపెట్టడం ద్వారా, అలాంటి వంటల టెక్నిక్ని మా టీవీలో మీకు చూపించడం ద్వారా, నేను రాసిన వంటల పుస్తకాలను మీరు చదవటం ద్వారా కూడా చాలామంది వండుకునే తీరు మార్చుకుంటున్నారు. మరి ఎవరైతే శాంతం ఉప్పు లేని ఆహారాన్ని వండుకుంటూ నేను చెప్పినట్టు మధ్యాహ్న పూట తింటున్నారో, ఉదయం పూట జ్యూసు, మొలకలు, సాయంకాలం పూట ఫ్రూట్స్ లాంటివి తింటుంటారో వీళ్ళకి అన్ని సాల్ట్స్ సహజంగా సరిపోతూ ఉంటాయి. ఎవరైతే కొంతమంది ఉప్పు లేని ఆహారం వండుకునేటప్పుడు అది రుచి లేక కూరలు సరిగా తినరో, జ్యూసులు సరిగా త్రాగరో, ఫ్రూట్స్ సరిగా తినరో, ఇలాంటి వారికి శరీరంలో లవణాలు తగ్గుతాయి. ముఖ్యంగా సాల్ట్ తగ్గుతుంది, సోడియం అనేది. ఇవి ముఖ్యంగా పొటాషియం కూడా తగ్గుతూ ఉంటుంది.
ఈ సోడియం లాంటిది ఎప్పుడైతే తగ్గుతుందో మనకి కొంచెం కళ్ళు తిరగటము, కొంచెం నీరసంగా ఉండటము, ఆలోచనలో కొంచెం కన్ఫ్యూజన్ రావటము, ఏదో అయోమయంగా మాట్లాడటం, ఏదో రకరకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇట్లాంటివి కూడా లక్షణాలు కనిపిస్తాయి ఎప్పుడన్నా సోడియం తగ్గితే. కొంతమంది కాస్త బీపీ డౌన్ అవ్వటము, ఇలాంటి లక్షణాలు ఎప్పుడు మీకు గమనించినా సోడియం తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. మరి ఎవరైతే ఉప్పు శాంతం మాని తింటున్నారో వీళ్ళు ఈ ఆహారం ఉప్పు లేనిది రుచి లేక సరిగా తినక, అటు ఉప్పు వేసుకునే తినట్లేదు, ఉప్పు లేని కూడా సరిగా తినలేకపోతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా కూరగాయల రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఆకుకూరలు కానీ ఇట్లాంటివి బాగా తీసుకుంటే అసలు సోడియం తగ్గదండి ఎవరికి కూడా. ఎవరైతే ఉప్పు లేని ఆహారాన్ని తినదలుస్తున్నారో వారు కంపల్సరీగా ముందు వెజిటబుల్ జ్యూస్ తాగండి ఉదయం పూట. ఇంతకుముందు కార్యక్రమంలో మీకు చెప్పాం కదా కూరగాయల రసం, అలాంటి జ్యూస్ తాగండి. న్యాచురల్ సాల్ట్స్ చాలా అందుతాయి. ఆ తరువాత మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఆకుకూర వండుకోండి. ముఖ్యంగా తోటకూర 100 గ్రామ్స్ తోటకూర తీసుకుంటే, అంటే చిన్న పెరుగు కప్పుడు హోటల్లో పెరిగిస్తారు సార్, ఆ కప్పు నిండా ఉడికాక తోటకూర పెడితే 100 గ్రామ్స్ ఉంటుంది. ఆ ఉడికిన అంత తోటకూర తీసుకుంటే 250 మిల్లీగ్రాముల సోడియం ఉంటుందండి. ఎంత ఎక్కువ సోడియం ఉందో చూసుకొని మనకు కావాల్సింది 280, అందులో వచ్చేది 250. అందుకని రోజు పొనగంటి కూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర ఏదో కూర వండండి. ఆకుకూర దొరికినప్పుడల్లా ముఖ్యంగా తోటకూర ప్రధానంగా వాడుకోండి. న్యాచురల్ సాల్ట్స్ చక్కగా వెళ్ళిపోతాయి. ఉదయం జ్యూస్ ద్వారా, ఇటు ఆకుకూరల ద్వారా అసలు మీ శరీరానికి కావాల్సిన లవణాలు పుష్కలంగా అందుతాయి. కాబట్టి ఎవరికి శరీరంలో సాల్ట్స్ తగ్గటం, ముఖ్యంగా సోడియం తగ్గటం అనేది జరగదు. సాయంకాలం పూట 5 గంటలకి 5:30 గంటలకి ఎప్పుడన్నా మనకు ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొబ్బరి బొండం నీళ్లు త్రాగండి. కొబ్బరి బొండం నీళ్ళల్లో ముఖ్యంగా లేత బొండాలు ఉంటాయి కదా, అందులో 250 mg సోడియం ఉంటుంది. 100 ml కోకోనట్ వాటర్లో చూస్తే అంత సాల్ట్. అందుకని కొబ్బరి నీళ్ళు ఉప్పగా ఉంటాయి. న్యాచురల్ సాల్ట్ అది. ఒక్క బొండం తాగితే 2 రోజులకు సరిపడా సాల్ట్ మీ బాడీకి వెళ్ళిపోతున్నది ఒక్క రోజులో. 200 ml అన్న పావు లీటర్ లోపు వస్తాయి నీళ్లు చూస్తే, మరి 2 రోజులకు సరిపడా సాల్ట్ వెళ్ళిపోతున్నది మీకు. అంత సాల్ట్ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ కొబ్బరి నీళ్ళు తాగండి, మధ్యాహ్నం ఆకుకూరలు ఎక్కువ తినండి, ఉదయం పూట కూరగాయల రసం తాగండి. ఇలాంటివి చేసి మీరు అప్పుడు సాల్ట్ మానండి. మీకు ఎవరికి తేడాలు రావు అసలు. కాస్త పండ్లు పళ్ళ రసాలు ఎప్పుడైనా తింటుంటారు కదా, అవి మంచిదే. ఇక మీరు ఉప్పు లేని ఆహారం పూర్తిగా మనం చెప్పిన వంటల పద్ధతిలో చేసుకుని తినేటప్పుడు కీళ్ళ నొప్పులేంటి, చర్మ వ్యాధులేంటి, బీపీ ఏమిటి, షుగర్ ఏంటి, ముఖ్యంగా ఉప్పు అనేస్తే ఎంత బాగా తగ్గుతుంటాయో. ఆస్తమా వారం 10 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది ఇన్హేలర్ ట్యాబ్లెట్ లేకుండా. అసలు ఎన్ని మొండి జబ్బులు ఎంత చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాయో తగ్గి రోజు రోజుకి. మరి ఇట్లాంటి ఆహారం తినేవారు 15-20 రోజులకు ఒకసారి ఈ సోడియం పొటాషియం అనే టెస్టులు చేయించుకోండి. మీరు రక్త పరీక్ష చేయిస్తే సరిపోతుంది అన్నమాట. రక్తంలో లవణాలు, ముఖ్యంగా మోషన్స్ అయినప్పుడు సోడియం పొటాషియం అనే లవణాలు తగ్గిపోతాయి మనకి. ఆ లవణాలే ఇప్పుడు నేను చెప్పేది. సోడియం పొటాషియం అనే 2 లవణాలు మీ రక్తం ఇచ్చేసి ఈ 2 ఎంత ఉందనేది పరీక్షకి చేసిమంటే వాళ్ళు చేసిస్తారు. అవి నార్మల్గా ఉంటే ఏ ఇబ్బంది ఎప్పటికి ఉండదు. ఇలాంటివి సహజంగా అందితే ఎప్పటికీ ఏ తేడాలు మీకు రావన్నమాట. మరి ప్రతిరోజు ఆహారం ఉప్పు లేకుండా తీసుకునేవారు 20 రోజులకు 25 రోజులకు ఒకసారి ఇట్లా టెస్ట్ చేయించుకుని ముందు కొత్తలోనే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఒకసారి 2-3 సార్లు లేకపోతే నెలకు 2 సార్లు అని ఇట్లా చెకప్ చేయించు చూసుకోండి. నేను అన్నది కరెక్ట్గా సోడియం సరిపోతున్నదో లేదో రిపోర్ట్ని బట్టి తెలిసిపోతుంది. మరీ కొంచెం తక్కువ ఉందనుకోండి, అప్పుడు కొబ్బరి నీళ్ళు కొంచెం ఎక్కువగా త్రాగటం, ఆకుకూర బాగా వాడుకోవటం, కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ లాంటిది అవసరమైతే అప్పుడు వాడండి. మరీ తగ్గితే డాక్టర్ సలహా మీద సెలైన్ రూపంలో ఎక్కించుకోవాలన్నమాట సోడియం. అప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత ఆహారం బాగా తీసుకున్నారంటే మళ్ళీ మీకు సోడియం తగ్గటం జరగదు. ఇక ఉప్పు లేకుండా ఆహారం సంవత్సరం పొడుగునా తినేవారు కానీ 100% రా ఫుడ్ ఎవరైనా తింటుంటారు కొంతమంది స్ట్రాంగ్ ఫాలోవర్స్. అలాంటి వారు కూడా అప్పుడప్పుడు 4 నెలలకు ఒకసారి ఎప్పుడైనా ఒకసారి సోడియం టెస్ట్ చేసుకోండి. ఇక మీరు ఆహారం బాగా తింటే అలవాటు అయింది మీ బాడీ, ఇక మీరు టెస్ట్ కూడా చేసుకోవక్కర్లా. రా ఫుడ్ తినేవారు మాత్రం టెస్ట్ చేయించుకోవటం మంచిది రిపీటెడ్గా 2 నెలలకు ఒకసారి. ఎందుకంటే సరిగా ఆహారం మనం తినేదాని వల్ల సాల్ట్స్ అందుతున్నాయో లేదా ముందు చెక్ చేసుకోవాలి.
సోడియం లెవెల్ బాగా తగ్గితే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, ప్రమాదాలకు వెళుతుంటుంది శరీరం. అలాంటి నష్టం మనకు జరగకూడదు. అందుకని ప్రకృతి విధానాన్ని అవలంబించే ఈ ఫాలోవర్స్ అందరూ కూడా ఉప్పు లేని ఆహారం తినేటప్పుడు వెజిటబుల్ జ్యూస్ తాగటం, ఆకుకూర ముఖ్యంగా తోటకూర లాంటివి ఎక్కువ తీసుకోవటం, సాయంకాలం పాటు కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటూ ఉంటే మీరు ఉప్పుమాని ద్వారా ఆరోగ్యం వస్తుంది, మీ సమస్యలు కూడా చక్కగా తగ్గిపోతాయి, మన శరీరాన్ని న్యాచురల్గా పోషించినట్లు అవుతుందన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి చెకప్ చేయించుకుంటే మంచిదని మీ అందరికీ తెలియచేస్తూ ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలను మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు జాస్తి కిషోర్ బాబు. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను 7 సంవత్సరాలుగా డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి అట్లాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యాలయానికి రావడం జరిగింది. నాకు గత 15 సంవత్సరాలుగా సత్యనారాయణ రాజు గారు చెబుతున్న ఇంటి విధానాలతో పరిచయం ఉంది. అయితే ప్రత్యక్షంగా మొత్తం ఈ ఉప్పు నూనె లేని ఆహారం తినడం అనే దాన్ని అట్లాగే దానికి సంబంధించిన ఫలితాలని ఏమిటనే చూద్దామనే దృష్టితో కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ అనుసరిస్తున్న పద్ధతులు అనేటివి ఎక్కువ మంది రోగులకు ఉపయోగపడుతున్నట్టుగానే నేను గమనించాను. అనేక దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఎంతో కొంత మెరుగుదల అనేది రావడం అనేది నేను గమనించాను. అయితే నేను చూసింది ఏమిటంటే మొత్తం ఏటికెదిరిదినట్టుగా ఇప్పుడున్న ఆహారపు అలవాట్లను మార్చడం కోసం రాజుగారు సంఘర్షణ పడుతూ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మాగోల్ టీవీ వారికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. నా పేరు ఆమని భాస్కర్. మేము నెల్లూరు జిల్లా కోట నుంచి వచ్చాము. నేను ఇక్కడికి వచ్చింది వెయిట్ లాస్ కోసము, మోకాళ్ళ నొప్పుల కోసము వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 15 డేస్కి నేను 4 kgs లాస్ అయ్యాను. ఇక్కడ ట్రీట్మెంట్స్ కానీ, మేడం ఉపన్యాసాలు కానీ, సార్ గారి ఉపన్యాసాలు కానీ చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో నా కోరిక ఇక్కడ వచ్చి ఉండాలని, అందువల్ల ఇప్పుడు నా ఆశ నెరవేరింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు తెలియని విషయాలు చాలా తెలిసాయి. ఇక్కడ ఫుడ్ కానీ, డాక్టర్ గారి ప్రసంగాలు కానీ, మంచి మాట కార్యక్రమం కానీ, బోట్ షికారు కానీ, ఇక్కడ అందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉండటం కానీ అంతా చాలా బాగా ఉన్నాయి. రాజుగారు మనకు తెలియని విషయాలు సాయంత్రము 7 నుంచి 8:30 దాకా ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఎలా ఫుడ్ తినాలి, మనం ఎలా ఉండాలి అన్నీ బాగా చెప్తారు. ఎవరైనా సరే ఏ ప్రాబ్లానికైనా వచ్చి ఇక్కడ మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయి. మీరు ఎవరైనా ఏదైనా సమస్యతో ఉంటే ఇక్కడ వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. ఏ ట్యాబ్లెట్ లేకుండానే మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్ కూడా మనం ఇంటి దగ్గర కూడా అలవాటు చేసుకున్నామంటే మన జీవితంలో చాలా బాగుంటాము. కానీ కొద్ది రోజులు అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత మనకు హెల్త్ చాలా బాగా ఉంటుంది. రాజుగారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే అండి, నా పేరు వైష్ణవి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఒబెసిటీ. నేను ఇక్కడ టోటల్ 1 month క్యాంప్ కోసం వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి 15 days అయింది. 15 daysలో నేను టోటల్ 5 kgs వెయిట్ తగ్గాను. నాకు 15 days టైం ఉంది. అసలు రాజ్ గారిది ఎయిమ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి అసలు వాళ్ళ రోగం అనేది వాళ్ళకి గుర్తు రాకూడదు. ఇక్కడ టోటలీ నేచర్తో మొత్తం మింగిల్ అయిపోయి హ్యాపీగా ఉండాలని రాజ్ గారిది ఎయిమ్. అసలు ఇక్కడ గార్డెన్స్ చూస్తే అసలు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అంటే ఎంత బాగుంటాయి అంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము మనం. తర్వాత ఇక్కడ మాకు డైలీ షెడ్యూల్ ఏంటంటే మేము మార్నింగ్ 4:30కి లెగవాలి. 4:30కి లేచి మాకు 5 to 6 యోగా ఉంటుంది. మళ్ళీ 6 to 6:30 మాకు నార్మల్ థెరపీస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 6:30కి మాకు బ్రేక్ఫాస్ట్ పెడతారండి. మళ్ళీ మాకు 7:30 నుంచి 9 వరకు విశాల మ్యామ్ది మంచి మాట కార్యక్రమం ఉంటుంది. 9 నుంచి 12 వరకు మా ట్రీట్మెంట్స్తో మేము బిజీగా ఉంటాం. మళ్ళీ 12 o'clock మా లంచ్ ఉంటుంది. మళ్ళీ 1 to 2 మళ్ళీ మాకు రెస్ట్ టైం అండి. మళ్ళీ 2 to 5 మళ్ళీ మాకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. 5 to 6 మాకు ఇక్కడ పెడల్ బోట్స్ దొరుకుతాయి. మాది కృష్ణా నది పక్కనే ఉంటుంది కదా, సో మేము రోజు బోటింగ్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత 6 to 7 మాకు మా డిన్నర్. మళ్ళీ 7 to 8:30 మాకు రాజ్ గారి స్పీచ్ ఉంటుంది. ఇక్కడ పెట్టే ఫ్రూట్స్ మనం ఇంట్లో కూడా మనకంత
కెమికల్ ఫ్రీ ఫ్రూట్స్ దొరకవండి. సో థ్యాంక్స్ టు రాజు గారు, విశాల మ్యామ్ అండ్ మా గోల్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నా పేరు నిఖిల. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఇక్కడికి మెయిన్ రీజన్ నేను రావడానికి వెయిట్ లాస్ అండి. ఇప్పటికీ వచ్చి నేను 15 days అవుతుంది. 15 daysలో నేను 4.5 kgs తగ్గాను. ఇంకా 15 days ఉంది. ఇక్కడ చాలా బాగుందండి. మార్నింగ్ 4:30కి లేచాక 5 to 6:30 యోగా ఉంటుంది. యోగా తర్వాత వాకింగ్ చేస్తామండి. వాకింగ్ చేశాక తర్వాత 7కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత 9కి ట్రీట్మెంట్స్ మొదలవుతాయండి. మడ్ బాత్ అని, శాండ్ బాత్ అని, బనానా బాత్ అని, ఇంకా మసాజెస్ ఉంటాయి. మసాజెస్ చాలా బాగా చేస్తారు. తర్వాత 12కి ట్రీట్మెంట్స్ ఎండ్ అవుతాయి. 1 to 2 రెస్ట్ ఉంటుంది. మళ్ళీ 2కి ట్రీట్మెంట్స్ మొదలవుతాయి అన్నమాట. మొత్తానికి ఇక్కడ క్లైమేట్ కానీ, ఇక్కడ గార్డెన్ కానీ, చెట్లు చూస్తుంటే మనిషికి ఆకర్షిస్తూ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. ఇక్కడ రాజుగారి మాటలు కానీ, విశాలి మేడం గారి మాటలు కానీ, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పిస్తారనమాట. ఇంకా మానసికంగా బాధపడే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడికి వస్తే చాలా నేర్పిస్తారు. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ చాలా బాగుందండి. విశాలి మేడం గారి మంచి మాట కార్యక్రమంలో ఎలాంటి వారైనా అసలు మనం మారాలి అని అనిపిస్తుందండి వారి మాటలకి. సో దట్ అందరూ వచ్చి ఉంటే బాగుంటుంది. మా తల్లిదండ్రులు వస్తే కూడా బాగుండు అనిపించింది నాకు. వాళ్ళని మిస్ అయ్యానండి. నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వస్తాను. ఇక్కడ రాజుగారికి, మా గోల్డ్ వారికి, విశాలి మేడం గారికి చాలా థ్యాంక్స్. నా పేరు మల్లెపల్లి వెంకటయ్య, మహబూబ్నగర్ జిల్లా నవపేట మండలము కారకొండ. నాకు 20 సంవత్సరాల నుండి షుగర్ ఉన్నది. మా ఇంట్లో అందరూ రోజు రాజుగారి ప్రసంగాలు వింటుంటారు. అందుకే నన్ను ఇక్కడ ఒకసారి పోయిరా అని మా కుటుంబ సభ్యులందరూ చాలా ఫోర్స్ చేసిండ్రు. అందుకే ఇక్కడ వచ్చిన నేను. ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఇది ఆరోగ్యాలయం కాదు, స్వర్గంలా అనిపిస్తున్నది. ఇక్కడ ఇచ్చే ఆహారము అమృతాహారము. ఇక్కడ సేవలు అందరివి చాలా బాగున్నవి. రాజుగారి ప్రసంగాలు, విశాల మేడం గారి మంచి మాట, ఇంకా మిగతా అందరివి చాలా బాగున్నవి. ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి, విశాల మేడం గారికి, మరియు వారి సిబ్బందికి, మా కుటుంబ సభ్యులందరికీ అందరూ నన్ను పంపినందుకు మరియు మా గోల్డ్ వారికి ధన్యవాదములు. నా పేరు ప్రమీల, మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల రాయకల్ మండల్ నుండి వచ్చాను. నాకు గర్భసంచి ప్రాబ్లం అని వచ్చాను. వచ్చిన నుండి ఈ ఫుడ్ తినడం వల్ల చాలా తగ్గిపోయింది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 5 గంటల నుండి యోగా చేయిస్తారు. దానివల్ల చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం కూడా బాగుంది. గాలిలో తేలిపోయినట్టుంది. అంత హాయిగా ఉంది. ఇక్కడ డాక్టర్లు, సిబ్బంది చాలా బాగున్నారు. వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఓపిక కొద్ది నడిపిస్తున్న విధానాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విశాల మేడం గారి ప్రసంగం ఈరోజు వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందండి. మా పిల్లల్ని ఎలా చూసుకోవడం నేర్పించింది. ఇంత పిల్లలతో నోర్పుగా ఉండేది, భర్తతో ఓపికగా ఉండేది అన్నీ నేర్పించింది మేడం గారు. చాలా అద్భుతంగా నేర్పించారు. మాకు అసలు మా మారుమూల గ్రామం నుండి వచ్చాను నేను. ఇక్కడ కనిపించినంత ఆనందంగా, అద్భుతంగా అటు మాకు లేదండి. చాలా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకున్నానండి నేను ఇక్కడికి వచ్చి. నాకు అది చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇక్కడి వాతావరణం ఇది చాలా బాగుంది. రాజుగారి ప్రసంగం వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రసంగం రోజు టీవీలో వస్తే బాగుండు అనిపిస్తుంది. మేము అక్కడుండి ఏది వినలేం కదా. ఉదయం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఒకటే తెలుసుకోగలుగుతున్నాము. నైట్ వచ్చే ప్రోగ్రాం కూడా టీవీలో వస్తే బాగుండు అనిపిస్తుంది. వంటల ప్రోగ్రాం కూడా నేర్పిస్తున్నారండి. ఎలా చేయడం, ఎలా నేర్చుకోవాలి అన్నీ నేర్పిస్తున్నారు. చాలా బాగుంది అది. దాని గురించి మసాజ్ చేయడము ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు
శరీరానికి చాలా అద్భుతంగా ఉంది. మసాజులు, మడ్ బాత్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వెళ్ళి అసలు వెళ్ళాలనిపించట్లేదు. పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకా బాగుండనిపిస్తుంది. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు రావాలి, ఈ అద్భుతాన్ని ఉంచుకొని చూడాలి, అందరూ చూడాలని అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు ఎక్కడి వారో తెలియదు, కాకపోతే అందరు కలిసిపోయి ఒకే ఇంటి వాళ్ళలాగా ఉండడం ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ 15 రోజుల్లో అందరు కలిసిపోతున్నారు, అందరు ఆనందంగా ఉంటున్నారు. అసలు మా ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళలాగా అనిపిస్తుందండి. ఇది బాగుంది. మరి విశాల మేడం గారి ప్రోగ్రామ్స్ కూడా మంచి మాట కార్యక్రమం టీవీలో ఇస్తే బాగుండనిపిస్తుంది. ఇది రాజుగారి విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి ధన్యవాదములు. నా పేరు వి రాజేశ్వరి. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా అమ్మగారిని కూడా తీసుకొని వచ్చాము. మా అమ్మగారు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఆమెకి బీపీ కూడా ఉంది. ఇప్పుడు బీపీ తగ్గింది, వెయిట్ కూడా తగ్గారు. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాను, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి, వెయిట్ కూడా తగ్గాను. ఇక్కడ అన్ని విధాల డాక్టర్సు, మేడం గారు మంచి మాట కార్యక్రమం చాలా నచ్చింది. డాక్టర్స్ సలహాలు 7 నుంచి 9 వరకు మాకు చాలా బాగా నచ్చినాయి. అన్ని విధాలా మాకు ఇక్కడ సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. అందరూ డాక్టర్సు, పేరెంట్స్ అందరూ ఆయిల్ మసాజులు, ఫిజియోథెరపీ అన్నీ చక్కగా చేస్తున్నారు. ఎన్ని హాస్పిటల్కి తిరిగాము, ఇంత సౌకర్యంగా ఎక్కడా చూడలేదు. చాలా బాగా నచ్చింది ఈ వాతావరణం. ఈ నది ఒడ్డుని మేము ఏవో అదృష్టం చేసుకున్నాం. ఈ 4 రోజులు ఇక్కడ మేము నివసించాం. రాజుగారు చెప్పారు, ఆ మగవాళ్ళు అల్లుళ్ళు ఆడపిల్లలు అత్తవారని చెప్పారు. అది మేము ఆడపిల్లలమి అమ్మగారింటికి వచ్చి ఆరోగ్యం తీసుకొని వెళుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి మా ధన్యవాదాలు. నా పేరు డి జమున. నేను చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి వచ్చాను. నాకు గత కొంతకాలంగా ఆయాసంతో కూరగాయల మార్కెట్ వెళ్ళి కూడా కూరగాయలు తెచ్చుకోలేకపోయేదాన్ని, చాలా కష్టపడేదాన్ని. డాక్టర్లు వెయిట్ తగ్గాలమ్మా, ఆయాసం తగ్గదు, నీ ఊపిరితిత్తులంతా ముడుచుకుపోయినాయి అని చెప్పారు. ఎన్ని మందులు వాడినంతసేపు లేదా తిరిగి అలాగే ఆయాసము వాడినా కూడా ఆయాసం వస్తూనే ఉండేది. గత కొంతకాలంగా తెలుసు రాజుగారి ఆరోగ్య నిలయం గురించి, రావటానికి వీలు కాలేదు. ఇప్పుడు నేను ఆరోగ్య నిలయంలో ఉన్నాను. ఇది ఆరోగ్య నిలయంగా తెలియటం లేదు, ఒక పిక్నిక్ వచ్చినట్టే ఉంది. చాలామంది అపోహపడుతున్నారు, ఇక్కడ రాజుగారు మొలకలు పెడతారు, కాయగూరలు ఇస్తారు, ఇంకేమి ఇవ్వరని. అంతా అపోహ మాత్రమే. ఇక్కడికి వచ్చినాక ఇది చూస్తూ ఉంటే భూలోక స్వర్గంలాగే అనిపిస్తూ ఉంది నాకు. ఇక్కడ ఆహార అలవాట్లు మన రోగానికి తగ్గట్టుగా మనకు చేస్తారు, ఇక తప్పితే ఒక్కటి బలవంతంగా మన చేత తినిపించరు. ఇక్కడ హెల్పర్లు, ఈ మసాజ్ చేసేవాళ్ళు, లిఫ్ట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధతో మనకు సహాయపడతారు. కొత్తగా ఒక్కరే వచ్చామా అన్న ఫీలింగే లేదు. వీడికి వచ్చిన తర్వాత 2 రోజులే నేను మందులు వాడాను. గత 10 రోజులుగా మందులే వాడటం లేదు. ఆయాసం చాలా వరకు తగ్గింది. అది ఎందువల్ల? డాక్టర్ గారు ఇచ్చే ఆహారం, వాళ్ళ నియమాల వల్లే నాకు బాగా తగ్గిపోయింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ వాళ్ళకి తగ్గట్టుగా భోజనాలు, రవ్వతో చేసింది కానీ, ముడి బియ్యం కానీ, తాళింపులు, పప్పు కూరలు చెప్పనలివి కాదు. ఒకే మాట చెప్పాను కదా, భూలోక స్వర్గం అనేసి. ఆ విధంగా ఉంది. నేను ఇదే ఆహారపు అలవాట్లతో ఇంటికి వెళ్ళినా కూడా ఇదే ఫాలో అయ్యానంటే లైఫ్ లాంగ్ నాకు ట్యాబ్లెట్స్తో పని లేకుండా నా జీవితం గడిచిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీవీ వారికి, రాజుగారికి, విశాలాక్షి మేడం గారికి, ఆవిడ గారి మాటలు వింటే అక్కటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలివి కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ఆరోగ్య నిలయానికి రండి. ఇది ఒక స్వర్గం అనుకొని రండి, స్వర్గానికి మించి ఉంది ఇది. మా గోల్డ్ వారికి, రాజుగారికి, విశాల మేడం గారికి అందరికీ నా కృతజ్ఞతలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మనందరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.